Subscribe to Color Frames. T20 చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రికార్డులు బద్దలయ్యాయి. 20 ఓవర్ల ఫార్మాట్లో మరో హైయెస్ట్ స్కోర్ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. సిక్కింతో జరిగిన మ్యాచ్లో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. భారత గడ్డపై T20లో ఇదే అత్యధిక స్కోరు. ఇక బరోడా దాటికి గత రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సందర్భంగా అక్టోబర్లో గాంబియాపై జింబాబ్వే 344 రికార్డును బరోడా బ్రేక్ చేసింది. బరోడా ఇన్నింగ్స్లో మొత్తం 37 సిక్స్లు నమోదయ్యాయి. ఇంతకుముందు జింబాబ్వే 27 సిక్స్లు నమోదు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కి దూరం కావడంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బరోడా ఓపెనర్లు శాశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్పుత్ ఆరంభం నుంచే మారణహోమం ప్రారంభించారు. ఇన్నింగ్స్లో భాను పూనియా కేవలం 51 బంతుల్లోనే 134 పరుగులతో ఓచకోత కోశాడు. 15 సిక్సర్లు, 5 ఫోర్లతో బౌలర్లను ఉతికారేశాడు. 42 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అలాగే శివాలిక్ శర్మ 17 బంతుల్లో 55, అభిమన్యు సింగ్ 53, సోలంకి 16 బంతుల్లో 50 పరుగులు చేశారు. ఇండోర్లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో బరోడా బ్యాటర్ల దాటికి సిక్కిం బౌలర్ల దగ్గర అసలు సమాధానమే లేకుండా పోయింది. పవర్ ప్లేలోనే 100, 11వ ఓవర్లో 200, 18వ ఓవర్లోనే 300 పరుగులు మైలురాయి చేరుకుంది. అనంతరం సిక్కిం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 86 పరుగులకే పరిమితమైంది. దీంతో బరోడా 263 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా బరోడా జట్టుకు కృణాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.